హాయ్ అండి, వెల్కమ్ టు తేజస్ క్లౌడ్ కిచెన్. ఎలా ఉన్నారండి? ఇవాల్టి రెసిపీ గోధుమ రవ్వతో రాగి సంగటి అలాగే నలిచిన కారం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇక్కడ నేను 3/4 కప్పు గోధుమ రవ్వను అలాగే ఒక పావు కప్పు ఓట్స్ను తీసుకుంటున్నానండి. మొత్తం 1 కప్పు అవుతుందన్నమాట. దీన్ని ఇప్పుడు మనం కుక్కర్లోకి వేసుకోవాలండి. ఇందులోకి 4 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు రవ్వకు 4 కప్స్ వాటర్ పడతాయండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకోవాలండి. క్యాప్ పెట్టేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసేసి 7 నుంచి 8 ఎండుమిరపకాయలను ఈ విధంగా మనము కాల్చుకోవాలన్నమాట అండి. తిప్పుతూ చూస్తూ జాగ్రత్తగా కాల్చుకోవాలన్నమాట అండి. ఇక్కడ ఆయిల్ అనేది ఈ రెసిపీకి ఏమీ యూజ్ చేయట్లేదండి. ఎండుమిర్చి అన్నీ మొత్తం ఈ విధంగా కాలిపోయిన తర్వాత బాగా ఎర్రగా ఉన్న 2 టమాటాలని కూడా మనం కాల్చుకోవాలన్నమాట అండి. ఈ విధంగా ఇలా తిప్పుతూ చూస్తూ కాల్చుకోవాలండి. టమాటా కాలడం కోసం కొద్దిగా టైం పడుతుందండి. టమాటా ఈ విధంగా కాలిపోయాయండి బాగాను. ఇప్పుడు వీటిని పక్కన తీసుకొని మిక్సీ జార్లో ఎండుమిర్చి తగినంత ఉప్పు వేసేసుకొని ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు టమాటాలని కూడా ఇందులోనే వేసుకోవాలండి. ఈ విధంగా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రవ్వ అయితే ఈ విధంగా కుక్ అయిపోయిందండి. 2 విజిల్స్కి ఈ విధంగా అయిపోయింది. ఒకవేళ మీరు తీసుకున్న రవ్వ క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తే వేడి నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చండి. వాటర్ సరిపోలేదు ఇక్కడ అనుకుంటే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ ఇందులోకి 2 నుంచి 3 స్పూన్స్ రాగి పిండిని వేసుకోవాలండి. ఈ విధంగా కాసేపు క్యాప్ పెట్టేసేయాలండి. ఇదిగోండి ఈ విధంగా చిన్నపాటి తెడ్డు కర్రను తీసుకొని ఈ విధంగా చేసుకోవాలండి. ఉండలు కట్టకుండా చూసి మొత్తం అంతా పిండి రవ్వ కలిసే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఈ కర్ర లేని వాళ్ళు గరిటతో అయినా ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవచ్చు. మొత్తం రవ్వను రాగి పిండి కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. వేడి వేడి రవ్వ సంగటి రెడీ అండి. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చడిని వేసేసుకొని నెయ్యి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నెయ్యి అనేది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే మీరు వాడొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.